హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ విషాద. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. పూర్వం కాశ్మీర రాజ్యాన్ని చిత్రవర్మ పాలించేవాడు. అందానికి అందం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి అతనికి. ప్రజలకి చిత్రవర్మ అంటే ప్రాణం. మహారాజు అంటే మహారాజే అంటారతన్ని. అలాంటి రాజుకి ఒకటే కొరత, భార్య లేదు, పెళ్ళి కాలేదు. ఇంకా నచ్చిన కన్య దొరకక చిత్రవర్మ పెళ్లి చేసుకోలేదు. రాజుగారికి పెళ్లి కాకపోవటం ముందు ముందు రాచరికానికి ప్రమాదమని మంత్రులంతా హెచ్చరించారు. దాంతో నచ్చిన కన్యను వెతికి పెళ్లాడేందుకు చిత్రవర్మ మంత్రి సామంతులతో పర్యటన ప్రారంభించాడు. చూడని దేశం లేదు, చూడని కన్య లేదు. ఏ కన్యను చూసినా చిత్రవర్మకి నచ్చట్లేదు. మనసుకు నచ్చిన స్త్రీ కావాలని ఆ మహారాజు అనుకుంటూ ఉండేవాడు. చిత్రవర్మ కాశ్మీర రాజ్యానికి 2 రోజుల్లో చేరుకుంటాననగా ఓ రోజు రాత్రి మహారాజు ఓ నదీ తీరంలో బస చేశాడు. గుడారంలో తల్పం మీద కూర్చుని దస్తూరిని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. తాళపత్రాల మీద ఘంటంతో రాస్తున్నాడు. సన్నగా ఏదో పాట వినవచ్చింది. చాలా విషాదంగా ఉందది. గుండెల్ని పిండేస్తోంది. అందం శాపం, ఆనందం దుఃఖం, వెన్నెలంటే చీకటే, నవ్వులంటే రోదనలే. గుడారంలో నుంచి ఒక్క ఉదుటన బయటకు వచ్చి పాట వినవచ్చిన వైపుగా చూశాడు చిత్రవర్మ. వెన్నెల రాత్రి కాబట్టి కనిపించిందది. ఎవరో స్త్రీ పడవ నడుపుకుంటూ నదిలో ప్రయాణిస్తుంది. ఎవరక్కడ కేక వేశాడు చిత్రవర్మ. సమాధానంగా 4-5 భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పడవలో ప్రయాణిస్తున్న స్త్రీని చూపించాడు వారికి. వెళ్ళి ఆమెను జాగ్రత్తగా తీసుకుని రండి చెప్పాడు చిత్రవర్మ. మహారాజు చెప్పటమే ఆలస్యం. భటులు పరుగున అటుగా వెళ్ళారు. పడవల్లో దూసుకుపోయి ఆ స్త్రీని అడ్డగించారు. జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారామెను. చిత్రవర్మ గుడారానికి తోడుకొని వచ్చారు. ఆమె గుడారంలో అడుగు పెడుతుంటే వెలుగులు విరజిమ్మాయి. పెద్ద పెద్ద కళ్ళు, సన్నగా ముక్కు, ఎర్రని పెదవులు, పోత పోసిన బంగారు బొమ్మలాగా ఉందామె. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది చిత్రవర్మకి. మనసుకి హాయి అనిపించింది. ఇన్నేళ్లుగా నిరీక్షించినందుకు గొప్ప అందగత్తె భారీగా లభించింది అనుకున్నాడు అతను. ఏకాంతం కావాలన్నట్లుగా భటులను చూశాడు. వెళ్ళిపోయారు వారు. అప్పుడు తనని తాను ఆమెకు పరిచయం చేసుకున్నాడు చిత్రవర్మ. తర్వాత ఇలా అన్నాడు. మా మనసు మిమ్మల్ని కోరుకుంటుంది. సమాధానంగా బాధగా తలంచుకున్నదామె. అపార్థం చేసుకున్నారో ఏమో. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మహారాజు, మీరు మహారాణి, ఏమంటారు అడిగాడు. ఆమె మనస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. మీరు అడిగితే ఆకాశంలో చందమామను తెంపి తెస్తాను, సముద్రంలో రత్నాన్ని తీసుకొచ్చి ఇస్తాను, పాతాళంలో ఉన్న ఫణిమణి కావాలంటే ప్రాణాలు పణం పెట్టి సాధించి సమర్పిస్తాను అన్నాడు చిత్రవర్మ. దయచేసి నన్ను స్వీకరించండి అన్నాడు. ప్రాధేయపడ్డాడు. ఒప్పించాడామెను. అప్పుడు అడిగాడు, మీ పేరు? విషాద చెప్పిందామె. చిత్రంగా ఉంది. మీ అందానికి తగిన పేరు కాదు, అయినా అమ్మా నాన్నలు పెట్టిన పేరుని కాదనలేను అని ఆమెను కౌగలించుకున్నాడు చిత్రవర్మ. కాసేపటికి విడివడి అడిగాడిలా అన్నట్టు అడగటం మరిచిపోయాను. మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు? పడవలో ఎక్కడికి వెళ్తున్నారు? సమాధానం చెప్పలేదామె. మహారాణి గారికి సమాధానం చెప్పటం ఇష్టం లేకపోతే ఈ మహారాజు మళ్ళీ మళ్ళీ అడిగి బాధించడు అన్నాడు చిత్రవర్మ.
మర్నాడే ఆమెతో సహా కాశ్మీరానికి చేరుకున్నాడు. చేరుకున్న మరుక్షణం ప్రజల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఆమెను. విషాదను మహారాజు పువ్వులా చూసుకుంటే ప్రజలామెను దేవతలాగా చూసుకోసాగారు. ఆమె మాటలకు తిరుగులేదు, ఆమె చేతను తప్పుపట్టింది లేదు. రోజులు గడిచిపోసాగాయి. 2 ఏళ్ళయ్యింది. అయితే ఈ 2 ఏళ్లలోనూ విషాద ఒక్క క్షణం కూడా నవ్విన పాపాన పోలేదు. చిత్రవర్మకు అది పెద్ద బాధగా పరిణమించింది. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, మహారాణిని చేసుకున్నాడు. ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా ఒప్పుకున్నాడు. ఏ కొరత లేదు, ఏ ఇబ్బంది లేదు. అయినా నవ్వట్లేదు విషాద. కారణం ఏమై ఉంటుంది? ఆమె గతాన్ని పట్టించుకోలేదు, వర్తమానమే ప్రధానమనుకున్నాడు. అన్నిటా ఆమెను ముందుంచుతూ వస్తున్నాడు. అయినా నవ్వట్లేదు. ఏమై ఉంటుంది? అదే విషయాన్ని విషాదను అడిగాడు చిత్రవర్మ. నాకు సమాధానం కావాలి అని పట్టుబడ్డాడు. ఆ రోజు వస్తే తప్పకుండా నవ్వుతాను. నవ్వడానికి మించిన ఆనందం ఏముంది అన్నది విషాద. నవ్వడం తెలుసు, నవ్వుతుంది, నవ్వించాలి అయితే అనుకున్నాడు. చిత్రవర్మ విషాదను నవ్వించే ఆలోచన చేశాడు. దేశాల నుండి హాస్యగాళ్లను పిలిపించాడు. వారి ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. భార్య సహా కూర్చొని తిలకించాడు. హాస్యగాళ్ల హావభావాలను తానే నవ్వాడు తప్ప విషాద నవ్విన క్షణం లేదు. ఇది సరికాదనుకున్నాడు చిత్రవర్మ. ఆటల పోటీలు నిర్వహించాడు, రకరకాల పోటీలు. ఆ పోటీలప్పుడైనా నవ్వుతుందని ఆశించాడు. నవ్వలేదామె. విషాద నవ్వకపోవటంతో ఆమెను నవ్వించాలన్న పట్టుదల మరింతగా పెంచుకున్నాడు. రాజు ఆత్మీయుడైన రాజోద్యోగి పెరుమాళ్లును పిలిచాడు. అతనితో తన మనసులోని బాధను పంచుకున్నాడు. విషాదను నవ్వించే ప్రయత్నంలో ఓ పథకం చెప్పాడతనికి. ఆచరించి విజయం సాధించాలన్నాడు. సరే అన్నాడు పెరుమాళ్ళు. ఆ మర్నాడు తాళపత్రాల మీద ఘంటంతో దస్తూరి అభ్యసిస్తూ కూర్చున్నాడు చిత్రవర్మ. రాజు రాసిందంతా చదువుతూ కూర్చుంది విషాద. అంతలో పథకం ప్రకారం పెరుమాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాడక్కడికి. ఆందోళనగా చెప్పాడిలా, రాజా శత్రురాజులు ఎలా చొరుకున్నారో రాజ్యంలోకి చొరుకున్నారు. కోట గుమ్మం దగ్గరకొచ్చేశారు. ఫిరంగి సిద్ధం చేస్తున్నారు. కోటను పేల్చే ప్రయత్నాల్లో ఉన్నారు. పెరుమాళ్ళు మాట పూర్తి కానేలేదు. చిత్రవర్మ కోపంగా ఒక్క ఉదుటన లేచి నిల్చున్నాడు. ఆ నిల్చోవటంలో ఒడిలోని తాళపత్రాలను ఘంటాన్ని జార విడుచుకున్నాడు. చెల్లా చెదురయ్యాయవి. చప్పట్లు చరిచాడు. ఎవరక్కడా అని కేకలేయసాగాడు. ఎంత కేకలేసినా ఎవ్వరూ రాలేదు. చిత్రవర్మ కాలుగాలిన పిల్లిలాగా గవాక్షంలో నుంచి కోట గుమ్మం కేసి చూడసాగాడు. కుడి చేతి పిడికిలితో ఎడమ చేతిలో కొట్టుకోసాగాడు. అతని ప్రవర్తనకు అప్పుడు పగలబడి నవ్వింది విషాద. ముత్యాలు రాళ్ళిపడినట్లు, రత్నాలు జారిపడినట్లు, వైఢూర్యాలు ఒలికినట్టుగా విషాద నవ్వటాన్ని చిత్రవర్మ కళ్ళ నిండుగా చూసి గుండె నిండుగా ఆనందించాడు. వెళ్ళి పెరుమాళ్ళను గట్టిగా కౌగలించుకున్నాడు. సాధించాం, మనదే విజయం అన్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న చిత్రాంగిని సమీపించి చెప్పాడిలా, నిన్ను నవ్వించటం కోసం నేను పెరుమాళ్ళు ఆడిన నాటకమిది. నవ్వావు, నీ నవ్వు చాలా బాగుంది విషాద అన్నాడు. చిత్రవర్మ పెరుమాళ్లతో సహా వెళ్ళాడు. అప్పుడు రాజును చూస్తూ విషాద కన్నీరు పెట్టుకుంది. దుఃఖం వెలికి రాకుండా నోటిని చేత్తో నొక్కుకుంది. మర్నాటి నుంచి మళ్ళీ మామూలే. విషాద ప్రవర్తనలో మార్పు లేదు, నవ్వు లేదామెలో. విషాద మళ్ళీ నవ్వించేందుకు చిత్రవర్మ చేయని ప్రయత్నమూ లేదు. ఈసారి అతనే హాస్యగాడయ్యాడు, అతనే ఆటగాడయ్యాడు. ఏకాంతంలో చంటి పిల్లాడిలాగా ప్రవర్తించసాగాడు. అయినా ఎన్నడూ మళ్ళీ నవ్వలేదామె. విషాద నవ్వు ఎందుకు కోల్పోయింది? అంత అందమైన నవ్వును ఆమె నుండి దొంగిలించిందెవరు? కారణాలు ఏమై ఉంటాయి? పదే పదే ఆలోచించాడు చిత్రవర్మ. ఏదీ ఒక కొలిక్కి రాలేదు. అయితే ప్రతి రాత్రి పడుకునే ముందు తాళపత్ర గ్రంథాన్ని ఏదో
తీసి విషాద చదవటాన్ని గమనించాడు చిత్రవర్మ. అది తెరిచి చూస్తే తెలుస్తుందనుకున్నాడు. ఒకనాడు ఆ తాళపత్ర గ్రంథాన్ని ఆమెకు తెలియకుండా జాగ్రత్తగా తస్కరించి దీపం వెలుగులో చదివాడు. అందం శాపం, ఆనందం దుఃఖం, వెన్నెలంటే చీకటే, నవ్వులంటే రోదనలే. 25-30 పత్రాలు ఉన్నాయి. ప్రతి పత్రంలోనూ ఆ 4 వాక్యాలే. ఏదీ అర్థం కాలేదు చిత్రవర్మకి. గ్రంథాన్ని యథాస్థానంలో ఉంచి నవ్వలేని విషాద గురించి ఆలోచిస్తూ రోజులు గడపసాగాడు. ఒక రోజు ఏకాంత మందిరంలోని పరుగున వచ్చాడు పెరుమాళ్ళు. ఆయాసపడుతున్నాడతను, ఆందోళన చెందుతున్నాడు. నోట మాట రావట్లేదు. ఎలాగో అలా నోరు పెగల్చుకుని చెప్పాడిలా, రాజా, శత్రురాజులు ఎలా చొరుకున్నారో రాజ్యంలోకి చొరుకున్నారు. కోట గుమ్మం దగ్గరకొచ్చేశారు. ఫిరంగిని సిద్ధం చేస్తున్నారు. కోటను పేల్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ మాటలకి సన్నగా నవ్వాడు చిత్రవర్మ. పెరుమాళ్ళను సమీపించాడు. అప్పుడు ఇలా చెబితే రాణి నవ్విందని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నావేమో. తప్పు, నీ ఆలోచన సరికాదు. ఆమె ఇక నవ్వటం అసాధ్యమన్నాడు చిత్రవర్మ. రాణిగారు నవ్వు కోసం చెప్పటం లేదు ప్రభు, నిజం చెప్తున్నాను. శత్రురాజులు చుట్టుముట్టారు. కోటను పేల్చేందుకు ఫిరంగుల్ని సిద్ధం చేస్తున్నారు అన్నాడు పెరుమాళ్ళు. నిజమా? ఆశ్చర్యపోయాడు చిత్రవర్మ. గవాక్షంలో నుంచి కిందకి చూశాడు. పెరుమాళ్ళు చెప్పింది నిజమే. శత్రురాజు కాలకంఠునితో సహా అతని సామంతులు కోటలోనికి ప్రవేశిస్తున్నారు. ఆలస్యం చెయ్యలేదు చిత్రవర్మ. ఆయుధాలను అందుకొని యుద్ధానికి సిద్ధమై విషాదను చూశాడతడు. ఆమె వణికిపోతూ కనిపించింది. చిత్రవర్మ ఏకాంత మందిరం దాటి బయటకు రానేలేదు. శత్రురాజులు అంతఃపురంలోనికి ప్రవేశించారు. చిత్రవర్మకి శత్రురాజు కాలకంఠునికి ద్వంద్వ యుద్ధం జరిగింది. చాలాసేపు పోరాడారిద్దరు. ఆ పోరాటంలో చిత్రవర్మ మరణించాడు. కంఠం తెగి చిత్రవర్మ మరణాన్ని కళ్ళారా చూసింది విషాద. చేతుల్లో ముఖాన్ని దాచుకుని రోధించింది. ఆ సరికే మంత్రులను, సైన్యాధిపతులను అంతమోదించారు శత్రువులు. రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. సభ తీర్చి కాలకంఠుడు కొత్త మంత్రివర్గాన్ని, సైన్యాధిపతిని ప్రకటించాడు. విషాదను తన మహారాణిగా కూడా ప్రకటించాడతడు. ఆ రాత్రి ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. కాలకంఠుడు నవ్వుతూ అడిగాడిలా, ఈ ఆనందం వేళ నవ్వు నవ్వితే చూడాలని ఉంది చెలి. సమాధానంగా కళ్ళెత్తి కాలకంఠుణ్ణి చూసి తలదించుకుంది విషాద. నవ్వలేదామె. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.